చిన్నపిల్లలు ముందుకు రండి. ఈరోజు మహానేత దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా నగర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరైనారు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కడప అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంజద్ బాషా గారు కూడా రావడం జరిగింది. నిజంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి మేమందరం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే కడప నగరమే కాకుండా యావత్తు రాష్ట్రమంతా ఆయన చేసిన సేవల్ని గుర్తించుకుంటూ అన్నదాన సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మాలాంటి ఎంతోమంది యువతకు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా,
చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అనే సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి మా అందరి యువత జీవితాల్లో వెలుగు నింపిన దేవుడని చెప్పొచ్చు. ఇదొక్కటే కాదు, ఎంతోమందికి కొన్ని లక్షల మందికి ప్రాణదాత కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే సంక్షేమ పథకం తీసుకొచ్చి యావత్తు రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్వించేలాగా పరిపాలించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకము మన దేశమే కాకుండా ప్రపంచంలోనే అగ్రదేశమైనటువంటి అమెరికాలో కూడా ఒబామా గారు ఆయన చేసిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రచారంలో ఈ ఆరోగ్యశ్రీ పథకం గురించి చాలా గొప్పగా వివరించడం కూడా జరిగింది. నిజంగా ఒక మంచి గొప్ప మనసున్న నేత మా రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి తలుచుకుంటూ ఆయనకు మరొకసారి నివాళులు కల్పిస్తూ మా యువజన విభాగం తరపు నుంచి మేమందరం ప్రార్థిస్తున్నాం. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటున్నాం.